ఇంకోటి, ఎందుకు ప్రభుత్వం ఇంత సంక్లిష్టంగా ఉంటుంది? చాలా మందికి ఈ ప్రశ్న వేసుకోవాలి. వై ద గవర్నమెంట్స్ ఆర్ డెలిబరేట్లీ కాంప్లెక్స్? ఇది డెలిబరేట్. దానికి ఒక కారణం ఏంటి అంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందిస్తూ మాట్లాడాడు, మనం ఈ రోజు నుంచి ప్రజాస్వామిక రాజ్యాంగం ద్వారా రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని ప్రవేశపెడుతున్నారు. కానీ ఈ రాజకీయ వ్యవస్థ భయంకరమైన అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థ పైన పనిచేయాలి అన్నాడు. ఎంత వండర్ఫుల్గా అన్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. 70 ఏళ్ల క్రితం అన్నాడు, వీఆర్ ఇంపోజింగ్ ఏ పొలిటికల్ సిస్టమ్ విచ్ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ అండ్ ఏ సోషల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ హైలీ ఇనిక్విటస్. ఈ కాంట్రడిక్షన్ వల్లనే ప్రభుత్వాలు క్రియేట్ చేశాయి. ఎందుకంటే సామాజిక వ్యవస్థ అసమానతలతో కూడుకున్నది, రాజకీయ వ్యవస్థ సమానత్వాన్ని బోధిస్తుంది. ఈ సమానత్వాన్ని బోధించే రాజకీయ వ్యవస్థ అసమానతలతో నిండిన సామాజిక వ్యవస్థల మధ్య జరుగుతున్న ఘర్షణలో మనం ఎటువైపు ఉంటాం. అందువల్ల ఈ రకమైన యూరో లాంటి ప్రయోగాల ఆవశ్యకత ఆ ఘర్షణ నుంచి వెలువడింది. ఎందుకుంటుంది ఇది? దీనికి కారణాలు ఏంటి? దీనికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అంటారు. అంటే ప్రజల మధ్య సమాచారము, సంపదలో అసమానతలు, ఆస్తుల్లో అసమానతలే కాదు, సమాచారంలో కూడా అసమానతలు కొన్ని శక్తుల, కొన్ని వ్యవస్థల ప్రయోజనాన్ని కాపాడతాయి. అందుకే ఒక స్టాన్ఫోర్డ్ స్కాలర్స్ ఎగ్నాటాలజీ అని ఒక పుస్తకమే రాస్తాడు. కావాలని డెలిబరేట్గా కూడా అజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు సమాజంలో. ఎందుకంటే ఆ అజ్ఞానం కూడా కొంతమంది ప్రయోజనాన్ని కాపాడుతూ ఉంటుంది కనుక. అందువల్ల ఈ ఛాలెంజ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎందుకు సరైన సమాచారం, బికాజ్ ఇన్ఫర్మేషన్ ఎంపవర్స్ పీపుల్, ప్రజలకు సాధికారం ఇప్పిస్తుంది. ఎందుకంటే మన జీవితాల్లోనే మనకు అనేక అనుభవాలు ఉంటాయి. వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థలుగా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మన కొలోనియల్ లెగసీలో ఉన్నాం. నాకే అనుభవం. నేను యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను మాస్టర్స్ చేశాక నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. పిహెచ్డి చేశాక అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ ప్రొఫెసర్గా అప్లై చేసేటప్పుడు నీ మాస్టర్స్ డిగ్రీ ఉందా అని అడిగాను. నేను అన్నా, అయ్యా నాకు మాస్టర్స్ డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లా ఇచ్చావు? ఇదే యూనివర్సిటీ ఇచ్చింది. మళ్ళీ నాకు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చావు, ఇప్పుడు ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మళ్ళీ అదే సర్టిఫికేట్ కావాలంటాను, ఎందుకు అన్నాను. ఇది మాకు తెలియదు, అదంతా రూల్ ఉంది అది అని. అంటే అది యూ రూల్ కాదు కనుక వాళ్ళకి దే రూల్ కనుక సమస్య అది. కానీ ఈ దే రూల్ ఎందుకు ఉంది అన్న, మీరు ఉన్నో సార్ మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడగకండి సార్, రూల్స్ అంతే. నేనన్నా, నేను మాస్టర్స్ ఇవ్వకపోతే ఏమైతుంది సర్టిఫికేట్ అన్నా, మిమ్మల్ని ప్రొఫెసర్ ఇంటర్వ్యూ పిలవాలండి అన్నాడు. అది నాకు నిజంగా అర్థం. దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనాలి కదా. నేను మాస్టర్ లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లయితా? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి మాస్టర్ లేకుండా నన్ను ఉస్మాన్ ఎట్లా నియమిస్తుంది? ఆన్సర్ లేదు. అవన్నీ మాకు తెలియదు సార్ అంటాడు. నాకు అవన్నీ తెలియదు. మీరు నవంబర్లో బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తే నవంబర్ పెన్షన్ ఇస్తాం, అక్టోబర్లో కూడా బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అంటాడు. అరే నవంబర్లో బతుకుంటే అక్టోబర్లో బతుకున్నట్టే కదా. మాకు తెలియదు సార్, అక్టోబర్లో మళ్ళీ మళ్ళీ వచ్చిందేమో. నిజమే, నేను చెప్పే జోక్ కాదు. పెన్షన్ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళండి, ఒక మంత్ సర్టిఫికేట్ ఇంకో మంత్ కూడా బతుకున్నట్టు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇయర్లీ ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చేసారు అనుకోండి, ఈ పంచాయతీ లేకుండా. సో ఎందుకు ఇలా? ఇంకో అనుభవం కూడా చెప్తాను. సమాచారం ఎందుకు అధికారంతో లింక్ అయి ఉంది అని. నేను మా పెళ్ళైన కొత్తలా మా మిస్సెస్ ఎంఏ రాసింది ఎగ్జామ్. అది కూడా నా యూనివర్సిటీలోనే రాసింది, ఎంఏ పొలిటికల్ సైన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. రిజల్ట్ వచ్చింది. సహజంగా రిజల్ట్ వచ్చినాక ఏముంటుంది, మార్కులు తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. కానీ మార్కులు తెలుసుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది మెమోలు ఇంటికి వచ్చే వరకు. సో ఆమె అన్నది, నీకు ఉస్మాన్ సిటీలో చాలా పతారు ఉంది కదా, నువ్వు యూనివర్సిటీలో టీచరే కాకుండా ఆల్సో స్టూడెంట్ లీడర్ ఉంది యూనివర్సిటీ, నీకు ఇంత పతారు ఉంది కదా, నా మార్కులు తెచ్చి పెడతావా అన్నది. నేను అన్న, సీతమ్మ తల్లి మాయాలేడు అడిగితే శ్రీరామచంద్రుడు అక్కడాగా తెచ్చుకున్నాడు. నేను ఇది కూడా చేయలేను, అందులో కొత్తగా పెళ్ళాను. మళ్ళీ ఓ 10 ఏళ్ళ తర్వాత అయితే లైట్ చూసుకుంటాను. సో 10 ఏళ్ళ తర్వాత అడిగేదే కాదనుకుంటా, వీడు ఎట్లా అవుతాడు. సో న్యూలీ మ్యారీడ్ ఏం చేస్తాను, కనీసం ఈ కోరికను తీర్చాలి కదా అని ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళాను. వాడు ఒక అసిస్టెంట్ కంట్రోల్ ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసరే, నేను అసిస్టెంట్ ప్రొఫెసరే. తేడా ఏంటంటే చదువు రాక ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉన్నాడు, చదువు చెప్పచ్చు, నేను పాఠాలు చెప్పుకుంటున్నా.
అండ్ హూ కాన్ టీచ్ విల్ బి పోస్టెడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అందరూ కాదు, కొంతమంది. వెళ్ళి ఇలా సార్ నా వైఫ్ సార్ నా జీవితంలో సగభాగస్వామి, అంటే నా ఉద్యోగంలో కూడా సగం అన్నట్లు. నాకు ఆమె మార్కులు తెలుసుకోవాలి సార్, మా భార్య అడిగింది. అడిగితే వస్తాయా? వస్తాయి సార్. ఎక్కడ పోతాయి? ఓ వారం రోజులు అవుతాయి, కొంపలు ముడుతున్నాయా అన్నాడు. కొంపలు మునిగా నాకు కూడా తెలుసు సార్, కానీ మా భార్య కోరింది కనుక భార్య కోరిక తీర్చాలని చెప్పు, వారం తర్వాత వస్తుంది నేను. నాకు చాలా బాధ అవుతుంది. నేను యూనివర్సిటీలో టీచరు, నేను నాకే రాకపోతే ఎవరికి వస్తాయి. బయటకు వచ్చి నేను ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ కూడా లేదు. ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర బాధగా నిలబడేందుకో. అప్పుడు చీఫ్ మినిస్టర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నా స్టూడెంట్. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన పిఆర్ఓ నా స్టూడెంట్. సార్ ఏం సార్ కొంచెం ఎందుకో ఫేస్ డల్గా ఉంది అన్నాడు. ఈ ఫేస్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేది, అది డల్గా ఉంది అన్నాడు. ఆయన నా బాధ చెప్పిన, కోరక నా భార్య కోరిక అడిగింది. నేను పోయి అడిగితే ఇలా ఆన్సర్, దానికి ఏముంది సార్ మీరు మాకు చెప్పదు కదా, మీరే పోతుంది దానికి అన్నాడు. ఆయన పక్కనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండే ఆ రోజుల్లో. ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్కు ఫోన్ చేసి అదే పర్సన్, సేమ్ వేరే వాడు కాదు, ఫోన్ చేసి ఐఎమ్ ద పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ స్పీకింగ్, రిజల్ట్స్ వచ్చాయట కదా ఎంఏ మార్కులు కాదు సార్. సార్ సార్ ప్లీజ్ 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 సార్ మీరు లైన్లో ఉంటారా సార్, లేకపోతే మళ్ళీ 5 నిమిషాలు లైన్ చేస్తారా సార్. నేను లైన్లో ఉంటానంటే అదే మనిషి లైన్లో ఉండి మార్కులు మొత్తం డిక్టేట్ చేసింది. ఈ మార్కులు వచ్చాయి కదా, అద్భుతమైన విజయాన్ని సాధించాను. ఇలా ముఖ్యమంత్రి పైరవితో చేశారు. గర్వంగా ఇంటికి వచ్చి మా మేడంతో, చూడు నీ మార్కులు, నువ్వు తెచ్చేదని నాకు ఆల్రెడీ ఉన్నాయని. ఈ దగ్గర ఎట్లున్నాయి, నేనే సీఎం ట్రై ఆఫీస్లో అంటే, నువ్వు వెళ్ళాక స్టూడెంట్ లీడర్ వస్తే ఆయన చెప్తే గంట సేపట్లో మెమోని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇంతకన్నా ఎక్కువ వివరణ అవసరం. ఒక ప్రొఫెసర్గా నేను ఫెయిల్ అయ్యాను, ఒక చీఫ్ మినిస్టర్ సక్సెస్ అయ్యాడు, ఆయన కన్నా ఎక్కువ స్టూడెంట్ లీడర్ సక్సెస్ అయ్యాడు. ఇది మన వ్యవస్థ యొక్క లక్షణం. ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుంది? అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ కూర్చున్నవాడు నేను ప్రజలపైన ప్రభువు అని భావిస్తుంటాడు, నేను ప్రజల కన్నా గొప్పవాడని భావిస్తుంటాడు. సో నేను అనేక అనుభవాలతో అందరూ అలా ఉంటానని అంటలేను. ఇదే వ్యవస్థలో శంకరన్ లాంటి మహనీయులు కూడా ఇదే వ్యవస్థ నుంచి వచ్చారు. అందరూ అలాగా ఉంటారని కాదు, కానీ దట్ ఈస్ ద ప్రిడామినెంట్ క్యారెక్టర్. ఆ ప్రిడామినెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే, అధికారం మా చేతిలో ఉంది అనుకుంటారు, అధికారం లేదు బాధ్యత ఉందని అనుకోరు. ఇది వ్యవస్థ. ఎందుకు నేను ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు నాకు వచ్చినప్పటికీ మీ రూల్ రాలే, నాకు డౌట్ వచ్చింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్ను. నాకు తెలిసినంత వరకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం నాకు వర్తించదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం ఏంటి అంటే, నీవు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే నీవు ఎలక్షన్స్లో పోటీ చేసే ముందు రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉండాలి కనుక అది రూల్. నేను యూనివర్సిటీ గవర్నమెంట్ కిందికి రాదని నాకు తెలుసు, సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. నేను ఏం చేయాలి? నేను ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాశాను. నేను ఇలా ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ను, నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రూల్ వర్తిస్తుందా లేదా అని. మీకు ఆశ్చర్యం వ్యక్తం, నాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జవాబు ఏంటంటే, వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని ఇచ్చింది. నేను ఏం చేయాలి? నేను వెళ్ళి లింగ్డో గారు ఉన్నారు, ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మన హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఆయన అడ్రస్, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అడిగాను, నా పరిస్థితి ఏంటి సార్ అన్నాడు. ప్రొఫెసర్ గారు, మీరు చెప్పింది వాట్ యు హావ్ సెడ్ ఈజ్ 100% ట్రూ. మీరు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రారు, కానీ ఈ విషయం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తెలిస్తే మీరు బతికిపోతారు, లేకపోతే అన్యాయం అవుతారు. ఎందుకంటే ఎలక్షన్ లా ప్రకారము ఒక్కసారి నీ నామినేషన్ తిరస్కరిస్తే కోర్టు కూడా పోరాదు ఎలక్షన్ అయ్యేదాక. ఎందుకంటే ఇలా ఎలక్షన్ అయ్యేదాకా, ఎలక్షన్ అయినాక కోర్టుకు పోవాలి. అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్కు చట్టం తెలిస్తే నువ్వు బతికిపోతావు. ఆ రిటర్న్ అది చట్టం తెలియక రిజెక్ట్ చేస్తే నేను ఎవరు కాపాడలేడు అన్నాడు. మరి ఎట్లా సొల్యూషన్ లేదు దీనికి అన్నాడు. అంటే వ్యవస్థ ఎలా ఉంటుందో అంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్కు జ్ఞానం ఉంటే నేను బతుకుతాను. సో అల్టిమేట్గా అదృష్టవశాత్తు ఆ సంజయ్ జాదవ్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన నా నామినేషన్ పైన పరిశీలన వచ్చే వరకు అబ్జెక్షన్ ఇలాగే వచ్చింది. నాకు మాడబో శ్రీధర్ గారు మిత్రుడు, ఆయన నాకు ఒక 40-50 పేజీల కేసులో రాసిచ్చాడు. నేను లేదు ఆ జడ్జిమెంట్లన్నీ చదవడం మొదలుపెట్టిన. సార్ ఇవన్నీ మాకు నాకు తెలియదు, ఐ విల్ రెఫర్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ అన్నాడు.
ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఐఎమ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ నాకు రిప్లై ఇచ్చారో అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిటర్న్ కవిత ద్వారా వెళ్తే వాట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సెడ్ ఈజ్ 100% ట్రూ అని జవాబు వచ్చింది. అంటే చూడండి, వ్యవస్థ వాళ్ళకి రెస్పాండ్ నాకు కాలే. సో ఆ రకంగా నేను నామినేషన్ అయ్యాను. సో ఇలా ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే స్టిల్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. నా ఎలక్షన్ అయినాక కొన్నేళ్లకు రాత్రి 12:30 కడియం శ్రీహరి గారు నాకు ఫోన్ చేశారు. ఏంటి సార్ ఇంత రాత్రి చేశాను? సార్లు నిద్రలేపాను. మా సీతారాం నాయక్ నామినేషన్ పైన జాయింట్ కలెక్టర్ ఒప్పుకుంటలేదు అని. అంటే ఏంటంటే సమస్య ఆమె రూల్ తెలియదు మళ్ళీ. సో ఆమె రూల్ తెలియదు కనుక ఆమె రూల్ షీ రూల్ అది. సో ఆమె రూల్ ప్రకారం ఇది ఎరోడు కాదంటది. అలా కాదమ్మా, రూల్ ఒకటే అంటే అర్థం ఇక్కలేదట. చూడండి, నా నాగేశ్వర దాని నామినేషన్ అవన్నీ మాకు తెలియదండి. ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ యూనివర్సిటీ, హౌ కెన్ ఈ కంటెస్ట్ ఉంటుంది. సో అల్టిమేట్గా ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, ఇట్ వాస్ క్లియర్. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు ఇచ్చాను? ఒకటేమో అధికార దర్పం, మరొకటేమో అహంకారం, ఇంకోటేమో అజ్ఞానం. ఇవన్నీ కలిసి వెరసి ప్రభుత్వాన్ని ఈ రకంగా తయారు చేశాయి. అందువల్ల ప్రభుత్వంలో ఉన్న ఒక కొలోనియల్ లెగసీ అంటే ఇన్ఫర్మేషన్ వితోల్డ్ చేయడం, ఇన్ఫర్మేషన్ కాంప్లికేట్ చేయడము, ఇన్ఫర్మేషన్ మిస్టిఫై చేయడం ఏంటంటే సమాజంలో పాలనను ప్రజలకు తీసుకురావడం ఇష్టం లేక, మన సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు, సమాజంలో అందరూ సమానులే అనే అంశాన్ని అంగీకరించని మన సామాజిక వ్యవస్థ సృష్టించిన వ్యవస్థ ఇది. సో ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. ఎందుకు అలా ఉంది అంటే ఏదో కొంతమంది వ్యక్తుల తప్పుల వల్ల ఉంది అని అనుకోవద్దు. ఇది వ్యవస్థీకృత నేరం. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎందుకు అంటే మన సమాజం యొక్క లక్షణం. వేల సంవత్సరాల పాటు కోట్లాది మంది అణగారిన వర్గాలకు చదువును డినై చేసిన సమాజం, మహిళలకు స్వేచ్ఛను డినై చేసిన సమాజం. అందువల్ల ఈ సామాజిక వ్యవస్థ నుంచి పుట్టిన ప్రజాస్వామిక విలువలు కూడా ఆ సామాజిక వ్యవస్థ ప్రభావానికి లోబడి ఈ రకంగా ప్రజలకు అర్థం కాని ప్రపంచంలో ఉంటాయి. అందువల్ల ఇదొక మంచి ప్రయత్నం. ఈ అధికారాన్ని ఛేదించి, ఈ సామాజిక చట్టాన్ని ఛేదించి సమాచారాన్ని సార్వజనీనం చేయడం అనేది ఒక గొప్ప సామాజిక లక్ష్యం. ఈ లక్ష్యంలో ఫెసిలిటేట్ మాత్రమే కాదు, ప్రజల్ని ఈ మార్పు కొరకు కూడా ముగింపుగా చెప్పేది రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం లక్ష్యం చాలా మందికి తెలియదు. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్? టు క్రియేట్ ఎ గవర్నమెంట్ విచ్ డజంట్ నీడ్ ఎ సిటిజన్ టు యూజ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరము లేని పౌర సమాజాన్ని సృష్టించడమే సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యం. అందువల్ల యూరూల్ లక్ష్యం కూడా ఎలా ఉండాలి అంటే యూరూల్ అవసరము లేని సమాజాన్ని సృష్టించగలగాలి. అది జరగాలి అంటే ప్రభుత్వాన్ని సంస్కరించాలి. ప్రభుత్వాన్ని సంస్కరించడానికి జరగాల్సిన కృషి కూడా జరగాలి. అందువల్ల ఆ ప్రయత్నం దిశగా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.